ఇవాళ నిన్న చెప్తా ఉంది ఆమె యశస్విని రెడ్డి, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ తలదన్నే రీతిలో తొర్రూరు లోపల ట్యాంక్ బండ్ నిర్మిస్తుందట. ఏమో ఒకసారి ఆలోచించుకో. 2 ఏళ్ల కింద గుర్తూరులో మీ యొక్క 60-70 ఎకరాలు మీ అత్తమామలు అక్రమంగా కొన్నటువంటి భూముల లోపల ఒక శంకుస్థాపన చేశారు. గుర్తుందా? మీకు గుర్తులేదో, ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా. ఏమని? సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని పిలిచారు. ఆయన తెలివికల్లుడు కూడా రాలేదు, ఎందుకంటే అవి అక్రమ భూములని లోపల ఇరుక్కుంటాడని. ఓ చుట్టుపక్కల ఎమ్మెల్యేలంతా పిలిచి పెద్ద అట్టహాసంగా ఒక ప్రారంభోత్సవం చేసినావు కదా. ఏమో స్కిల్ సెంటర్ కడతాం, ఇక్కడ ఉన్నటువంటి యువతకు అందరికి కూడా ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ ఇస్తాం. అదే ఏడబోయింది? అది ఒక్క ఇటుక పిల్ల పెట్టాడు గట్టిరా. అది వెలుగులో తీసుకొచ్చిన సిగ్నేచర్ టీ ఉపేందర్ను నానా ఇబ్బందులు పెట్టిరు. లాస్ట్కు ఏదో తప్పుడు కేసులో, మరి అక్రమ కేసులో, మరి ఏం కేసు పెట్టి లోపల వేసిన కార్యక్రమాన్ని చూసాం. అంటే మీ గురించి ప్రశ్నించిన వాళ్ళందరినీ లోపలేయడం, మిమ్మల్ని లాస్ట్కు మీ అత్తాగోడల నీచ రాజకీయాన్ని అసహించుకుంటూ మీ కాంగ్రెస్ పార్టీ నిట్టనిలు జరిపింది కదా. సొంత ఊర్లో చెల్లపాలెంలోనే పొందబెట్టారు కదా మీ కాంగ్రెస్ పార్టీని. గుర్తూరులో పొందబెట్టారు కదా మీరు భూములు కొన్న గుర్తూరులో. మడిపెల్లిలో అదేనా? ఈ తొర్రూరు మండలం లోపల ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ అమ్మాపురం లోపల అయితే అసలు ఏం మెజారిటీ ఆ బీఆర్ఎస్కు ఇట్లా అయింది కదా. ఇంకా మీరు గెలుస్తారా? ఏ ముఖం పెట్టుకుంటే ఓట్లు అడుగుతున్నారమ్మా? ప్రజలు వీళ్ళను నిలదీశారు. ఈ అత్త కూడాను, ఆ అత్త మహా ఇది, ఈ కోడలను మొత్తం కూడా ఆగం చేసేదే ఆ అత్త విదేశీ ఆ ఝాన్సీ రెడ్డి. ఆ ఝాన్సీ రెడ్డిని మీరు అడుగుపెట్టనీయకండి. ఏనాడైతే తొర్రూరు పట్టణం అడుగుపెట్టిందో ఆనాడు 2.5 ఏళ్ల కింద, అప్పటి నుంచి పాలకుర్తి నియోజకవర్గం శని పెట్టినట్టు పట్టింది ఆమె ఝాన్సీ రెడ్డి. ఆ ఝాన్సీ రెడ్డిని అడుగుపెట్టింది ఆమె ఒక విదేశీరాలు. ఆమె ఇప్పుడు స్టిల్ అమెరికా సిటిజన్ వచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో ఒక పనికిమాల రాజకీయం చేస్తూ ఉంది. ఆమె నిలదీయండి. నీ సిటిజన్షిప్ ఎందుకు చూపెట్టమనండి? ఫస్ట్ సిటిజన్షిప్ భారతీయ పౌరురాలా కాదు చూపెట్టమనండి. అర్థమైందా? ఆమె వల్ల ఏం ఉపయోగం?